శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 8వ తేదీ గురువారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలగబోవడం లేదు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. లాభ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. ఇంకా మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలం లేదు. ముఖ్యంగా శని గారి బలము లేదు, గురువు గారి బలము లేదు. ఏలినాటి శని జరుగుతూ ఉంది. అప్రమత్తత అవసరం. ఏ పనులైనా అవుతూ ఉన్నవి ఆగిపోవచ్చు. ప్లాన్లు వేసుకున్నా కూడా మీరు క్యాన్సిల్ చేసుకొని ఆ ప్రయత్నాలు విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులు చేజారకుండా జాగ్రత్త పెట్టుకోండి. ఎక్కడా కూడా ఏ వ్యసనాలకి కూడా లోను కాకుండా చూసుకోండి. ఎవరన్నా అమర్యాదగా ప్రవర్తిస్తున్నా కూడా కొంచెం మౌనం వహించండి. కొద్దిగా మౌనం వహించినందువల్ల మీ విలువ ఏమీ తగ్గిపోదు. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం వల్లనే విలువలు తగ్గుతాయి. ఇదొక్కటి గట్టిగా తెలుసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా వివాహ జీవితం బాగుంటుందా అంటే ఓర్పు కలిగి ఉండాలి. వివాహం కుదురుతుందా అన్నా కూడా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, మీరు ఏ రూపంగా ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండాలి అనేదే ఇక్కడ సూచితమవుతున్నాయి గ్రహాల సంచారం వల్ల అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. పుట్టలో పాలు పోయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళండి. ప్రతిరోజు అక్కడ ఆలయం చేసుకోండి. వీలైతే ఆలయానికి సేవ చేయండి. లేదా మీకు సద్గురువులు ఉన్నట్టయితే ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ మీ గురువుల వల్ల చక్కగా ఆశీస్సులు పొందండి. ఏ రకంగా మీరు ఈ సేవలు చేసినా కూడా మీకు చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, మరిచిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యోగిస్తున్నారు. అలాగే లాభస్థానంలో శని గారు యోగిస్తున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. వివాహేతర సంబంధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. వాహనాల రాకపోకల విషయంలో గాని, అమ్మకాల కొనుగోలు విషయంలో కానీ వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీరి ప్రమేయం ఉన్నవి అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మాట తీరు బాగుంటుంది. రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి. ఎన్నో రకాలుగా ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం చేతికి వస్తుంది. ఇది కూడా మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసే అంశం అనే తెలియచెప్పచ్చు. ఇక మాతృవర్గ రీత్యా కొన్ని రకాలుగా సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏ అంశంలో అయినా కూడా మౌనంగా ఉండండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మటుకు విడవకుండా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ద్వితీయం యోగిస్తోంది, ఇక్కడ ఏకాదశం యోగిస్తోంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేని కారణం చేత కొంచెం మౌనంగా ఉండడము, మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళడము, దైవాన్ని నమ్మడము, అలాగే దైవ భక్తిని అమ్మవారి పాదాల ముందర పెట్టడము మీ వంతు ధర్మంగా మీరు చెయ్యండి. మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర కేతువుల యొక్క సంచారము చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి అన్ని అనుకూల ఫలితాలుంటాయి. అలాగే ఉన్నత ఆదర్శాలు కలిగి ఉన్న వీరు చాలా వాటిని ప్రాక్టికల్ గా కూడా ఆచరింపజేస్తారు. ఇది కూడా చాలా ఆనందింపదగ్గ విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. దైవభక్తి బాగా పెరుగుతుంది. వీళ్ళ యొక్క విల్ పవర్ చాలా బాగా ఇనుమడిస్తుంది. అలాగే సన్మాన సత్కారాలు పొందుతారు. ఎన్నో విధాలుగా చాలా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కానీ జాగ్రత్తలతో కూడి ఉండాలి. సప్తమ స్థానంలో కూడా అన్ని రకాల వ్యతిరేక గ్రహాలే ఉన్నాయి. రవి, బుధ, కుజ, శుక్ర. ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహేతర సంబంధాల విషయంలో కొంచెం అప్రమత్తత అవసరం. ఈసరికే ఎవరైనా వర్ణాంతర వివాహాలు చేసుకొని ఉన్నట్లయితే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించండి. అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, పిత్రార్జితాలు ఏమన్నా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి, పితృవర్గం ద్వారా సహాయ సహకారాలు అందేటటువంటి పరిస్థితి. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంటోంది తప్ప ఉద్యోగం చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. అలా అని మరీ నిరుత్సాహంగానే లేదు. ఏమి మార్పులు చేర్పులు ఏమీ లేని విధంగా ప్రశాంత జీవితంతో ఉన్నారు. ఈ రోజు మీకు
అత్యధిక శాతం ప్రశాంతత లభిస్తుంది. ఇది చాలా ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ వివాహేతర సంబంధాల విషయంలోనే జాగ్రత్తలు తీసుకోండి. మిగతావన్నీ కూడా బాగున్నాయి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి, వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములు అప్రమత్తంగా ఉండాలి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మీకు అన్ని విధాలా ప్రశాంతంగా నడుస్తుంది. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ 3 గ్రహాలు చాలా బాగున్నాయి. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. ఒక భోగవంతమైనటువంటి గృహం ఏర్పాటు చేసుకోవడం గాని లేదా వాహనాలు ఏర్పాటు చేసుకోవడం గాని ఆ విధంగా మీరు తయారు చేసుకుంటారు. అలాగే రుణ భారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్వం మీరు చేసుకున్నటువంటి రుణాలు తగ్గడమే కాదు, మళ్ళీ మీరు ఎవరికన్నా రుణం ఇచ్చినట్టయితే అవి కూడా మంచిగా వసూలవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. చేపట్టిన పనులలో విజయావకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ కొంచెం అప్రమత్తత అవసరం. ఈ అష్టమ రాహు సంచార దోషానికి గాను రాహు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, దుర్గా నామాలు కీర్తించండి, గణపతిని పూజించండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అయితే సింహరాశి వాళ్ళు అసలు మర్చిపోకూడని విషయం ఏంటంటే రాశిలోనే ఉన్న కేతువుని, రాశిని చూస్తూ ఉన్న రాహుని, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారిని, ఈ 3 కూడా చాలా బలంగా ఉంటున్న కారణం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి చాలా అవాంతరాలు ఏర్పడతాయి. కొన్ని పనులు అవుతాయి కానీ కొన్ని పనులు అస్సలు అవ్వవు, మొండినబడి కూర్చుంటాయి. గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. కొన్ని పనులలో అయితే ముందరికి వెళ్తారు. 3 గ్రహాలకి తప్పనిసరిగా శాంతి చేయించుకోండి. ఒక్కసారి నవగ్రహాల వద్ద రాహుకేతు పూజ చేయించుకోండి, శనిగారికి కూడా పూజ చేయించుకోండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. అష్టమ స్థాన సంచార దోషం అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతోంది, అయితే దానిని అధిగమించడానికే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. ఇక సంతాన విషయంలో కొంచెం ఊపిరాడినట్టుగా పూర్వం కన్నా ఇప్పుడు కాస్త అభివృద్ధి కనిపించే విధంగా ఉంటుంది. స్థిరచర ఆస్తుల యొక్క వృద్ధి ఏమీ కనబడబోవడం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా అంత పూర్తిగా కనబడబోవడం లేదు. మాట్లాడే విషయంలో అతి జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో ఏది మాట్లాడినా ఇబ్బందులు వస్తున్నాయి అనేటట్టుగా ఉంది వాక్కు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించి మీ మనోబలాన్ని పెంచుకొని చక్కగా ఆనందకరమైనటువంటి జీవితం అనుభవించండి. కన్యారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధనము సమకూరడంలో కొన్ని రకాల ఇబ్బందులైతే వీళ్ళు ఎదుర్కొంటారు అని చెప్పచ్చు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. మిగతా గ్రహాల అనుకూలతలు ఏవీ లేవు. ఇలాంటప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. మరి షష్ఠ స్థానంలో రాహు ఉన్నారు కదండి, చాలా అనుకోని విధంగా ధనం వస్తుంది కదండి. అంటే రాహువు మీకు 1.5 సంవత్సరాల కాలము రాశిలో సంచరించేటటువంటి గ్రహము. ప్రతిరోజు ధనాన్ని ఇవ్వలేరు. కొంతమందికి ప్రతిరోజు ధనం వస్తుంది, ఆదాయము. కొంతమందికి వారానికి ఒకసారి వస్తుంది, కొంతమందికి నెలకొకసారి వస్తుంది. చాలా వరకు జీతాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు నెలకొకసారి ధనం వస్తుంది. అదే వ్యాపారస్తులకైతే ప్రతిరోజు ఇంతో అంతో లాభం కనిపించడానికి అవకాశం ఉంది. మరి జీతాల మీద ఆధారపడే వారికి ప్రతిరోజు ధనం ఎలా వస్తుంది అంటే ప్రతిరోజు ధనము రాదు. ఒక మొత్తంలో ధనము వస్తుంది. ఎప్పుడు వస్తుంది? రాహు గారి అనుగ్రహం కారణం చేత అనుకున్న ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఎప్పుడైతే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారో అప్పుడు అనుకున్న ప్రకారంగా ధనం వస్తుంది. ఎవరికన్నా బాకీగా ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తాయి. ఎవరినన్నా మాకు ఇంత రుణం కావాలండి అని అడిగితే అవి వస్తాయి. ఎప్పుడో ఎరియర్స్ ఉండిపోయాయి, జీతాలు ఇచ్చే క్రమంలో ఒక 4 నెలలు 5 నెలలు జీతాలు మాత్రం ఇస్తున్నారు, పెరిగిన జీతాలు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆ ఎరియర్స్
అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి తక్కువగా ఉండి మీకు వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. చంద్ర కేతువులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్నారు. ఖర్చులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. మనోవ్యధ పెరగడానికి అవకాశం ఉంది. దాన ధర్మాల పేరుతో, విరాళాల పేరుతో మీరు ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆదాయంగా వచ్చిన ధనం ఏదైతే ఉందో దానికన్నా కూడా మితిమీరిన ఖర్చులుండి ఈ రోజున కొంచెం మానసిక వేదన అనుభవిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. స్నేహితులు బాగుంటారు, మిత్రులు బాగున్నారు, శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కాస్త అనుకూలమైనటువంటి కాలంగానే కనిపిస్తోంది. కానీ శని గారి యొక్క దృష్టి ఇటు చతుర్థ స్థానం మీద ఉంది, ఇటు రాశి మీద ఉంది. రెండిటి మీద ఉంటున్న కారణం చేత పూర్తిగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరబోవు. గురువు గారి యొక్క దృష్టి కూడా చతుర్థం మీద ఉంది కాబట్టి కొంచెం అనుకూలమైనటువంటి ఆదాయాలు ఉండే అవకాశం ఉంది. ఇంతకన్నా మించి అక్కడ ఏమి చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి రావడం లేదు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శని గారికి తైలాభిషేకం చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి వారికి అసలు చెప్పనే అవసరం లేదు. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం చాలా అద్భుతమైన కాలం నడుస్తుందని. లాభస్థానంలోనే చంద్రకేతువులు ఉన్నారు. నవమ స్థానంలో గురుగారు ఉన్నారు. షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారు. తృతీయ స్థానంలో రవి, బుధ, కుజ 3 గ్రహాలు ఉన్నాయి. అంటే వెరసి ఇన్ని గ్రహాల యొక్క అత్యుత్తమమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి అందుతున్నాయి అంటే రాసులలో ఉన్నటువంటి ఈ గ్రహ సంచారము ఉన్నంత కాలము కూడా వీరికి చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజున చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి. కాబట్టి వీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. ఇంకొక 4 రోజుల్లోనే గ్రహాలన్నీ మారిపోతున్నాయి. మరి ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, లేదా వారం రోజుల క్రితమే మీకు జరిగి ఉండవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు తృతీయ స్థానం వల్ల ఏర్పడినటువంటి ఫలితాలు అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. బంధుమిత్రుల ఆదరణ ఉంది. దగ్గరి ప్రయాణాలు బాగా లాభించేది కనిపిస్తోంది. దైవభక్తి పెరుగుతోంది. అలాగే కార్యసిద్ధి కలుగుతోంది. మంచి విజయావకాశాలు లభిస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తోంది. పిత్రార్జితం చేతికి రావడం కూడా చాలా అనుకూలమైపోతోంది. ఏ రంగాన్ని చూసినా, ఏ అంశాన్ని చూసినా మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూసే అవకాశం ఏమి లేదండి. ప్రతిరోజు దైవ ధ్యానం చేసుకోవడము, భగవంతుడికి ఇంత అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నావు కృతజ్ఞత అని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చెయ్యండి. మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల అనుకూలత ఉందా అంటే లేదు. మీరు పరిహారాలు చేసుకోవడంలో ప్రథములుగా ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఏ పరిహారాలు చేసుకోవాలండి అంటే నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ, నవధాన్యాలు దానమిస్తూ, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. అన్ని గ్రహాలు ఇంచుమించుగా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక్క శుక్ర బుధులు మాత్రమే బాగున్నారు. అంతలోకే చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావడం లేదు. కొంచెం ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మౌనాన్ని ఆశ్రయించాలి. కృషి ఎక్కువ చెయ్యాలి. అలాగే ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని మరీ తెలియజెప్తున్నాను. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి బానే ఉంటుంది. కానీ అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పూర్తి బలవంతంగా అయితే చంద్రుడు లేరు. బలమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది వేరే సంగతి. అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి ఫలితాలే ఉంటాయి. కానీ ఇక్కడ కేతువుతో కలిసి ఉండడము, రాహు గారి యొక్క దృష్టిలో ఉంటూ ఉన్న కారణం చేత చంద్రుడు కూడా చంచల స్వభావి అవడంతో అంత ఎక్కువగా దశమ స్థానంలో చంద్రుని యొక్క ఫలితాలు ఉండబోవడం లేదు. కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు బాగున్నారు. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. 3 గ్రహాలు చాలా బాగుంటూ ఉండగా ఇంకొక విశేషం ఏంటంటే నవమ దశమ అధిపతులు ఇద్దరు కలిసి రాశిలో ఉన్నారండి. అద్భుతమైన ఉద్యోగ స్థితి, ఉద్యోగంలో పూర్తిగా ఉన్నత స్థితి మీకు రావడము, మీరు చాలా ఆనందంగా ఉండడము, మీ యొక్క సామర్థ్యాన్ని ఉద్యోగ జీవితంలో మీరు చూపించి తద్వారా పై అధికారుల మన్ననలు పొందడము,
చక్కటి ప్రశంసలు అందుకుంటున్నారు, అలాగే ఉన్నత పదవిని స్వీకరిస్తున్నారు. ఇంకా వేరే అధిక బాధ్యతలు ఏమన్నా వేసినా కూడా వాటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు ఆనందం ఇచ్చేటటువంటి అంశాలే. అదే ఇక్కడ జరుగుతోంది. ఆ తృప్తే మీకు ఈ రోజున ఉంటుంది. దైవభక్తి ఉంటుంది, దైవ కార్యాలు చేస్తున్నారు, మనోబలం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, ధనము రాబడి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది, అలాగే కుటుంబ జీవితం బాగుంది, సంతాన పరంగా సంతృప్తిగా ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతున్నాయి, అన్ని విధాలుగా మీరు బాగున్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన, ఆచరించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి, మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారి సంచారం చాలా బాగుంది. అలాగే వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయి. మనోబలం పెరుగుతుంది. మనిషికి కావలసింది మనోబలం, భగవంతుడి దయ దానిని బట్టే వస్తుంది. మీరు చక్కగా మానసికమైన ధైర్యంతో ఉండండి. మన కృషి మనం చేస్తున్నాము, నిస్వార్థంగా ఉన్నాము, చాలా సిన్సియర్ గా ప్రయత్నాలు చేస్తున్నాము, ఎక్కడ అధర్మానికి లోను కావట్లేదు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మన పని ఎందుకు అవ్వదు అని ఆలోచిస్తారు. అంత మనోధైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కృషికి భగవంతుని యొక్క ఆశీస్సులు తోడవుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గరి బంధువుల ఆత్మీయతానురాగాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా మీకు మానసికమైన ఆనందం కలుగుతుంది. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి, స్తోమత మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఆనందం కలిగించే అంశాలుగా. జాగ్రత్తలతో కూడి ఉన్న అంశాలు ఏమిటి అంటే, ఏదైనా అవమానం గాని అపనింద గాని ఉన్నట్లయితే దానిని మీరు ఎదుర్కోవడానికి సంసిద్ధులు కండి. ఏ మాత్రము నోటి మాట ద్వారా ఎవరి మీద మీరు నిందలు వేసి మాట్లాడద్దు. మిమ్మల్ని ఎవరైతే నిందించారో, మిమ్మల్ని అవమానంగా ఎవరైతే మాట్లాడారో వారికి జవాబు చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుంది. అందుకోసం వేచి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా, ఈశ్వరుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం ద్వారా చాలా వరకు మీకు మంచి జరుగుతుంది, మనశాంతి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి, కుంభరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగుంది. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురు సంచారం బాగుంది. ఇక ఏకాదశంలో 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంది. రవి బాగున్నారు, అలాగే కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి ఏకాదశం యోగిస్తూ ఉన్నదో ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అలాగే పంచమం కూడా యోగిస్తోంది. గురువు గారి యొక్క నవమ దృష్టి రాశి మీద పడుతూ మీకు మానసికమైన ప్రశాంతతని ఇస్తోంది, సంతానం పట్ల సంతృప్తిని ఇస్తోంది, భార్యాభర్తల మధ్య పూర్వం కన్నా కొంచెం అనుకూలత కనిపించేటట్టుగా ఉంది. ఇక లాభస్థానం ఎంత బాగా యోగిస్తోంది అంటే, 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. కొనుగోలు అమ్మకాలు చాలా అద్భుతమైన, ఆశించిన దానికన్నా ఎక్కువ లాభ స్థితిలో ఉంటాయి. అలాగే యోగాలు పడుతున్నాయి. దాన ధర్మాలు మీరు అది వరకు ఎవరికైతే చేసి ఉన్నారో వాళ్ళు అది జ్ఞాపకం పెట్టుకుని మీకు ఇప్పుడు తిరిగి వాళ్ళ కృతజ్ఞత తెలియచేసే విధంగా చాలా మంచి బహుమతులు ఇవ్వడం కానీ, ఏదైనా మీకు ఒక ఫేవర్ చేయడం కానీ అలాంటివి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని విధాలా బాగుంటుంది. ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఇటుపక్క గురువు గారి యొక్క దృష్టి వల్ల, స్థానం స్థితి వల్ల అసలు చాలా ఎక్కడ మీరు ఏలినాటి శని జరుగుతోంది మనకి అని మర్చిపోతారు. ఆ ఛాయలు ఉండవు, అంత బాగా గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్తల అంశం ఏమిటి అంటే, వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈసరికే వర్ణాంతర వివాహాలు చేసుకొని ఉన్నవారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రాహుకి, కేతువుకి, అలాగే శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది బాగా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. మంచిగా మనశ్శాంతితో ఉంటారు, అభివృద్ధి పదంలో ఉంటారు. మీనరాశి, మీనరాశి వారికి చంద్రుని యొక్క గమనము, కేతువు యొక్క స్థితి సంచారము షష్ఠ స్థానంలో ఉండడం చేత చాలా చాలా యోగిస్తూ ఉన్నారు. అలాగే రవి శుక్రుల యొక్క స్థితి సంచారము దశమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో చాలా మంచి అనుకూల్యత ఏర్పడుతుంది. అలాగే
అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలని ఎదుర్కోగలిగేటటువంటి ఆర్థిక సామర్థ్యం మీనరాశి వారికి ఈ రోజున బాగా ఏర్పడుతోంది. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జాగ్రత్తల అంశాలకు వచ్చినట్లయితే రుణభారం కాస్త తగ్గుతూనే మళ్ళీ రుణభారం కాస్త పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. క్రమశిక్షణతో ఐకమత్యంతో వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా కనబడబోవడం లేదు. అలాగే అర్ధాష్టమ గురు సంచారం వల్ల గురు బలం తగ్గిపోయి ఏలినాటి శని జరుగుతూ ఉన్నందువల్ల శని గారి యొక్క దుష్ట ఫలం పెరుగుతూ ఉన్న కారణం చేత గురువు గారికి, శని గారికి, అలాగే రాహుకి కూడా తప్పనిసరిగా జపాలు చేయించుకోండి ఒక్కసారి. లేకపోతే స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఒక 4 నెలలకి లేదా 5 నెలలకి ఒక్కసారైనా శని గారికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఏలినాటి శని వల్ల ఏర్పడేటటువంటి దోషాలు కాస్త తగ్గుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏ కొత్త పనులు అయితే ప్రారంభించవద్దు. మీకు షష్టం యోగిస్తోంది, దశమం యోగిస్తోంది కాబట్టి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆదాయం పెంచుకోవడానికి మీరు తగిన కృషి చెయ్యండి. అది కూడా వేరే ఇంకొక ఉద్యోగానికో లేకపోతే కమిషన్ బిజినెస్లు అలాంటివి ఏమన్నా ప్రయత్నాలు చేయండి తప్ప కొత్తగా వ్యాపారం పెట్టాలి అని మటుకు అనుకోవద్దు అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.